నా పేరు మహమ్మద్ జానీ పాషా. నేను బీఆర్ఎస్ పార్టీ కో కన్వీనర్‌గా దుమ్మగూడెం మండలంలో చేస్తా ఉన్నా. ఈరోజు భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ఈ ప్రధాన రహదారి దుమ్మగూడెం మండలం మీదుగా పోతా ఉంటది. మా దగ్గర పర్ణశాలలో అతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. గతంలో చూసుకుంటే ఇక్కడి నుంచి భద్రాచలం పోవడానికి మేము ఒక 20 నిమిషాల్లో పోయేంత చక్కటి రహదారి ఈ ప్రాంతంలో ఉండేది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుక ర్యాంపుల్ని మంజూరు చేయడం, ఆ ఇసుక ర్యాంపుల నుంచి రోజుకి వేలాది లారీలని ఈ రహదారి గుండా తీసుకుపోవడంతో రహదారులు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. వీళ్ళు ఎప్పుడు మేము రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తే ఏదో అక్కడక్కడ గోతులు నింపడం, దాంతో బాగా దుమ్ము లేసిపోయి ప్రజలకి ఆరోగ్యం చెడిపోతా ఉంది. ఒక పక్క వాహనదారులు ప్రమాదాలకు గురవుతా ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, అనేక మంది చచ్చిపోతా ఉన్నారు, కాళ్ళు ఇరుగుతా ఉన్నాయి, చేతులు ఇరుగుతా ఉన్నాయి, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ గోతులతో ఇబ్బందులు పడ్డారు, ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత దుమ్ము, విపరీతమైన దుమ్ము, ఎదరెళ్లే వాహనం కనిపించదు, వెనకాల వచ్చే వాహనం కనిపించదు, లారీలు మితిమీరిన వేగం ఇసుకతో పోతా ఉన్నాయి, అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మా మా దుమ్మగూడెం మండలంలో జలుబు దగ్గుతో బాధపడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఊపిరితిత్తులు కూడా పాడైపోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. రోజు మా ఎమ్మెల్యే పోతా ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఆయనకి ఏముంది, ఏసీ కారులో కూర్చుంటాడు, అద్దాలు బిగించుకొని పోతా ఉన్నాడు. కానీ స్థానికంగా నడిచి వెళ్ళేవాళ్ళు, ఆటోల్లో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఇన్ని చేసినా సరే వాళ్ళకి ఆ ఇసుకతో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే తప్ప ఆ ఏజెన్సీలో బ్రతుకుతున్న పేద ప్రజలు సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి కనపట్లేదు, పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి కనపట్లేదు, ఈ రహదారులను బాగు చేసే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించట్లేదు. దీని మీద భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీగా ప్రజలందరినీ ఏకం చేస్తాం, ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం, ఇసుక రాజ్యం మళ్ళీ ఆపేస్తాం, పూర్తిగా ఎన్ని రోజులైనా సరే రోడ్ల మీద కూర్చొని తీవ్రంగా దీన్ని బంధించైనా సరే ఆపే ప్రయత్నాన్ని భవిష్యత్తులో చేస్తాం. ఆ దిశగా మా కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం మేము. నా పేరు మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని. ఈరోజు నేను మాట్లాడే ప్రధాన అంశము భద్రాచలం టు వెంకటాపురం ప్రధాన రహదారి సమస్యకి సంబంధించిన విషయం. గత 2 సంవత్సరాలుగా భద్రాచలం టు వెంకటాపురం వెళ్ళే ప్రధాన రహదారి అనేక గోతులు, అట్లాగనే పూర్తిగా చెడిపోయి డాంబర్ రోడ్డు అంతా కూడా కొట్టకపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా నియోజకవర్గం మొత్తం మీద అనేక యాక్టివిటీస్ చేయటం జరిగింది. వెంకటాపురంలో బంద్ జరిగింది, చర్లలో రాస్తారోకో జరిగింది, దుమ్మగూడెం మండల కేంద్రం లక్ష్మీనగరంలో మెగా రాస్తారోకో జరిగింది, పాదయాత్ర జరిగింది. అయినా సరే ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదు. దీనికి 2 కారణాలు. ఒకటి, భద్రాచలం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి ఒకటి, రెండవది ఇసుక లారీల వల్ల ప్రధానంగా ఈ రోడ్డు డ్యామేజీ అవుతా ఉంది. ఇంత ప్రధాన రహదారి రోడ్డు డ్యామేజీ జరుగుతూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలోనే ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలుగా చెప్పడం జరిగింది. ఎంపీ గారు ఎక్కడుంటారో కూడా ఇక్కడ ప్రజానీకానికి తెలియదు, ఎమ్మెల్యే గారు ఉన్నా లేనట్టే. ఎందుకంటే గతంలో సిపిఎం ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలో అనేక పర్యాయాలు గెలవటం జరిగింది. ఇట్లాంటి దుస్థితి ఏనాడు రాలేదు. అంతర్గత రోడ్ల విషయంలో కూడా ఎల్డబ్ల్యూ లాంటి ఫండ్స్ తీసుకొచ్చి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రాయబారాలు చేసి, పాలక మండలి లాంటి సమావేశాలు ఐటీడీఏ ముందు జరిగిన, కలెక్టర్ ఆఫీస్ ముందు పాలక మండలి మీటింగులు జరిగిన, లోన ప్రజాప్రతినిధులు, బయట సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు చేసి నిధులు సాధించి ఆ రకంగా రోడ్లు, తర్వాత మంచినీళ్లు, కరెంటు, ఇట్లాంటి అనేక ప్రజా సమస్యలపైన అభివృద్ధికి సంబంధించి కృషి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఇంత ప్రధాన రహదారి సమస్య ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ గుంతల వల్ల కార్లు డ్యామేజ్ అవుతున్నాయి, వాహనాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఎవరు కూడా ఈ ప్రధాన రహదారి వెంట వెంకటాపురం నుండి చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం వ్యాపారాల పేరుతో, కూలీ పేరుతో, ఉపాధి అవకాశాల పేరుతో, లేదు ఇతర కుటుంబ అవసరాల పేరుతో భద్రాచలం రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాదు లాంటి పట్టణాలకు కూడా వెళ్తున్నారు. ఈ సందర్భంగా చూసినప్పుడు ఈ రహదారి వల్ల అనేక యాక్సిడెంట్ జరిగే మరణాలకు గురవుతున్నారు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది, అధికారుల దృష్టిలో ఉంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. లాస్ట్కి రవాణా శాఖ మంత్రి గారిని కూడా కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. కానీ స్థానిక శాసనసభ్యులు మాత్రం ఇంతవరకు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి సమస్య పైన ఒక్కసారి కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వంతో రాయబారం చేసి, లేదు ఒక అఖిలపక్షం వేసి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి, ఎందుకంటే భద్రాచలం అంటే దక్షిణాది పుణ్యక్షేత్రంగా పేరుంది. ఈ భద్రాచలం యొక్క నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురవుతుంది, పక్షపాత ధోరణికి గురవుతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఇసుక పైన వచ్చే ఆదాయానికి లోబడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చి, పర్మిషన్లు కూడా మించి ఇవ్వటం వల్ల, ఈ లోడ్లు అధికంగా వేసుకపోవడం వల్ల ఈ రోడ్డు విపరీతంగా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. డస్ట్, ఎలర్జీ ఇదంతా కూడా హాస్పిటల్ మయమైపోతున్నారు. ఇటు వైద్యం కానీ, అటు వ్యాపారం కానీ, ఇటు ప్రధానంగా జరిగే యాక్సిడెంట్లు కానీ, వీటన్నిటికీ మూల కారణంగా ఈ రోడ్డు సమస్య అనేది ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించండి, ప్రభుత్వం స్పందించాలి, నిధులు కేటాయించాలి. ఆ నిధులని సక్రమంగా ఈ ప్రధాన రహదారి, ఎందుకంటే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. పెద్ద ఆందోళన జరిగిన సందర్భంగా, మెగా రాస్తారోకో పాదయాత్ర జరిగిన సందర్భంగా కొద్దిపాటి మట్టి పోసి గుంతలు పూడ్చారు. కానీ మేము డిమాండ్ చేసింది ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం చూపించండి, దీనికి నిధులు కేటాయించండి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర కూడా రాయబారం చేయటం జరిగింది. అందుకోసం స్థానిక శాసనసభ్యులు ప్రధానంగా బాధ్యత వహించాలి. మీ బాధ్యత కూడా ఉంది. ప్రజలు అనేక రూపాలలో వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ప్రజలకు కూడా సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేయాలంటే ప్రజల అందరూ కలిసి ఐక్యంగా, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ప్రభుత్వాలు కదిలి రావు. ఆ రకంగా ప్రజలు సమైక్యంగా, ఐక్యంగా ఈ జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు నిలదీసి అధికారుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ రోడ్డు నిర్మాణం జరగదు. దానికోసం సిపిఎం పార్టీ ఎల్లవేళలా ముందుంటుంది. ప్రజల పక్షాన నికరంగా నిలబడి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వాలు కదలట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలుగా ఉన్నటువంటి మనం అంతా కూడా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను సాధించుకుందాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు బొల్లోజు వేణు, సీతారాంపురం గ్రామం, దుమ్మూడ మండలం. నేను సిపిఐ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. గత 2 సంవత్సరాల నుంచి భద్రాచలం నుంచి చర్ల వైపు ఉన్న రహదారి విపరీతమైన గుంటలు పడిపోయింది. పలుమార్లు ఉన్నతాధికారులకి అంతమందికి ఎన్ని విన్నపాలు చేసి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసినా కానీ పట్టించుకోకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడతా ఉంది. మొన్న జరిగిన శ్రీరామనవమికి కూడా పర్ణశాల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అట్లాగే అధికంగా ఇసుక లారీలు తిరుగుతూ రోడ్లన్నింటినీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసేసి ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఒక గర్భిణీ స్త్రీ కూడా భద్రాచలం వెళ్ళాలంటే మధ్యలో ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి, అంబులెన్స్ వెళ్ళని పరిస్థితి. ఒక ఆటో డ్రైవర్ కానీ, బస్సులు అంటే కొంచెం ఎంతో కొంత పర్లేదు, కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దుమ్ము ధూళితోటి కళ్ళు పోతా ఉన్నాయి, కనపడకపోయి గోతులలో పడి బళ్ళు పాడై యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయి వాళ్ళే జీవనాధారంగా ఉన్న తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో, ఎలాగో ముక్కోటి తెప్పోత్సవం ఇవన్నీ అయిపోయినాయి. రానున్న శ్రీరామనవమికి రూపైన ఈ రోడ్లని పూర్తి స్థాయిలో గుంతలు కాకుండా కొత్త రోడ్ని నేను నిర్మించి రానున్న పుష్కరాల టయానికైనా శుభ్రంగా బాగు చేసి వచ్చే పర్ణశాలను చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు. రోడ్లు చూసి ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉంది. రామయ్యతో దయ వల్ల ఈసారైనా రోడ్లు బాగుపడతాయని సిపిఐ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.